అట్రాక్షన్ ఏంటంటే ఈ ఈ ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ మా వారి ప్లాన్ అన్నమాట. సో ఈ ఆర్చ్ కూడా ఆయనే ప్రిపేర్ చేసిండు. సో ఎంట్రన్స్ రాగానే ఈ ఆర్చ్ అయితే అట్రాక్ట్ అయితే హలో హాయ్. సో టుడే అయితే మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో మా హోమ్ టూర్, మా ఇల్లు ఎలా ఉందో చూసిండి వచ్చేయండి. సో ఇది స్టార్టింగ్ మాకు వచ్చేసి, సో ఇది మా మినీ గార్డెన్. ఇక్కడ మినీ గార్డెన్ చిన్నగా తోటలాగా అయితే ఉంది. ఇది మా మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మా డోర్ అయితే ఉంటది, గేటు. సో లోపలైతే వెళ్ళేద్దాం, వచ్చేయండి. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండ్ సెల్లారు. సో మేమైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అని అనుకున్నాం, తర్వాత జీ ప్లేస్ అని ఫిక్స్ అయింది. సో జీ ప్లేస్ మా హౌస్ వచ్చేసి. సో ఇక్కడ కూడా కొన్ని చెట్లు అయితే పెట్టేసుకున్నామండి, చక్కగా మనీ ప్లాంట్. ఆ తర్వాత ఒక బస్తలో అయితే నేను చిన్నగా నాటిన. సో అది మంచి గ్రోత్ అయితే వచ్చింది, అక్కడ దాకా వెళ్ళింది అన్నమాట. సో ఇక్కడ కూడా మనీ ప్లాంటే. సో తులసమ్మ అసలు నిలవట్లేదు, అందుకే ఆ చెట్టు పెడితే అది మంచిగా వచ్చింది దాంట్లో. సో ఈ చెట్టు వచ్చేసి బచ్చల కూర చెట్టు. సో ఎట్లా వస్తుంది చూడండి, చాలా గ్రోత్ వస్తుంది ఇది. సో ఇది ఫ్లవర్ గులాబీ చెట్టు, వైట్ కలర్ అయితే అవుతాయి మనకు. సో కొన్ని అయితే బయట ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి, అండ్ కొన్ని ఇండోర్స్ ప్లాంట్స్ అయితే పైన ఉన్నాయి, పైన చూపిస్తా. సో ఇది మా ఇక్కడ వచ్చేసి ఇది మా కట్టెల పొయ్యి. సో ఇక్కడ మేము జొన్న రొట్టెలు, వేడి నీళ్లు, ఏమైనా దావత్ ఉంటే కుకింగ్ సెక్షన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. అండ్ ఇక్కడ పార్కింగ్, మా కార్ ఇది. సో మా కార్ ఉందనే కానీ ఎప్పుడు బయటకి అయితే వెళ్ళము, మాక్సిమం చాలా తక్కువ. సో ఇది రెగ్యులర్ గా మా వారు వాడే బైక్. సో దీని మీద ఇది ఎక్కువ. అక్కడ బోరు. సో మాకు ఈ సంప్ వచ్చేసి మాకు బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే సంపు, ఇంకా నల్ల కలెక్షన్ అయితే ఏపీయాలి. సో ఇది మా సెల్లారు. సో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మేము హౌస్ అయితే కట్టుకోలే. ఫస్ట్ ప్లానింగ్ సెల్లారే కట్టుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకులే మళ్ళీ డబల్ ఖర్చు అని ఒక్కసారి కన్స్ట్రక్షన్ G+1 అయితే ప్లాన్ చేసుకున్నాం. సో బడ్జెట్ ఎంత అయిందో గెస్ చేయండి. సో పైకి అయితే వచ్చేయండి. సో దీన్ని మట్టి ఉన్నాయి, కంపోస్ట్ అవన్నీ ఉన్నాయి చెట్టుకు సంబంధించింది. సో ఇదొక వాష్ ఏరియా అన్నమాట ఇటు. సో స్టెప్స్ అండి ఇవి మావి. వెల్కమ్ టు అవర్ హోమ్. సో ఫస్ట్ ఇది మా బాల్కనీ. సో మార్నింగ్ లేవగానే ఇక్కడే కూర్చొని చిల్ అవుతాం మేము. సో ఇక్కడ నేను మా వారు కూర్చొని చక్కగా టీ అయితే తాగుతాము. సో ఈ బాల్కనీలోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తామండి. సో లోపలైతే వచ్చేయండి. ఇది మా ఫస్ట్ హాల్. సో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మాకు 2 హాల్స్ అయితే వచ్చినాయి. సో లైట్స్ అయితే ఆన్ చేస్తాను. సో ఈ ఫోటో మా మ్యారేజ్ ఫోటో, అప్పుడు మాకు గిఫ్ట్ వచ్చింది. సో ఈ ఫోటో వచ్చేసి మా వారి 10th బ్యాచ్ అండి. సో వాళ్ళ టోటల్ 10th బ్యాచ్ స్టూడెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వారి ఫోటో. సో ఇది మా పాప పుట్టక ముందు మేము దిగిన ఫోటో. సో మా పాప బర్త్డే అప్పుడు మేము డెకరేట్ చేసుకున్న బర్త్డే డెకరేషన్ ఇట్లనే ఉంది. సో ఇటు వచ్చేసి సోఫా, ఇటు ఒక విండో అయితే వచ్చింది. సో ఇంకా చాలా ఉన్నాయండి ప్లానింగ్స్. సో ఫర్నిచర్స్ కూడా చాలా తేవాలి. అండ్ ఈ ప్లేస్ అయితే ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మా లైబ్రరీ అనుకోవాలి, అలాగే ఐరన్ టేబుల్. సో అన్ని ఇక్కడే. సో మా మినీ లైబ్రరీ అన్నమాట. ఈ రో మొత్తం మాకు బుక్స్ ఏ ఉంటాయి. సో మా సార్ అయితే బుక్స్ చదువుతాడు కాబట్టి అన్ని బుక్స్ ఏ ఉంటాయి. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ మా వారి ప్లాన్ అన్నమాట. సో ఈ ఆర్చ్ కూడా ఆయనే ప్రిపేర్ చేసిండు. సో ఎంట్రన్స్ రాగానే ఈ ఆర్చ్ అయితే అట్రాక్ట్ అయితే అవుతాయి. సో అలా కొన్ని బొకేలు అయితే పెట్టుకున్నా అన్నమాట. సో అది కూడా తేవాలి. సో ఇక్కడ కూడా ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ కూడా చెయ్యాలి. సో బుద్ధుడు విగ్రహం పెడదామని ప్లాన్ అయితే ఉంది.
సో అది కూడా పెట్టాలి. సో చాలా ఫర్నిచర్స్ అయితే తేవాలండి. సో మాకు స్టార్టింగ్ లోనే గెస్ట్ ఎవరైనా వస్తే అక్కడ నుంచే కూర్చుంటారు, అటే వెళ్ళిపోతారని టీవీ యూనిట్ అయితే ఈ హాల్లో అయితే ప్రిపేర్ అయితే చేయలే. సో మా వచ్చేసి సెకండ్ హాల్ ఇది. సో ఇది టీవీ యూనిట్. సో ఇది మా సెకండ్ హాల్. సో ఈ సెకండ్ హాల్లో అయితే మేము టీవీ యూనిట్ అయితే ఇక్కడే ప్రిపేర్ చేసినాం. సో టీవీ యూనిట్ ఇది. సో టీవీ కబోర్డు. సో ఇలా అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో ఇక్కడ అయితే టీవీ, ఇక్కడ మనము దివాన్ సెట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అని ప్లాన్ అయితే చేసినాం. ఇక్కడ ఇదొక హాల్ అన్నమాట. హాల్ మాకు టీవీ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటది. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి. సో ఇది ఈ మంచం వచ్చేసి బెడ్ వచ్చేసి మా మ్యారేజ్ అప్పుడు ఇచ్చింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో అయితే ఫిక్స్ చేసిన. ఈ మంచం వచ్చేసి మా మ్యారేజ్ అప్పుడు ఈ బెడ్. సో దీంట్లో అయితే ఫిక్స్ చేసేసినామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ బెటరే. సో కొంచెం అంత చిన్నగా అయితే ఏం లేదు. సో ఇక్కడైతే బియ్యం సంచులు అవి అట్లా పెట్టుకున్నాం. సో ఈ బీరువా అయితే వచ్చేసి నా మ్యారేజ్ లో పెట్టింది. యాక్చువల్లీ దాంట్లో మాస్టర్ బెడ్రూమ్ లో పెడదాం అనుకున్నాం, కానీ పెద్దగా అయింది, ప్లేస్ లో రావట్లేదు. అందుకే ఇక్కడైతే ఫిక్స్ చేసినాం. ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. దీనికి ఆపోజిట్ నే మాకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనే ఉంటది. సో ఇలా కటన్స్ అయితే వేపించుకున్నామండి అన్ని విండోస్ దగ్గర. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇది కూడా ఇటు కటన్ అండ్ ఇటు మనకు బాల్కనీ ఉంటది. సో బాల్కనీ, వాష్ ఏరియా. సో కామన్ బాత్రూమ్ మేము హాల్లో కనిపించకుండా ఉండడానికే ఇలా కామన్ బాత్రూమ్ అయితే ఇటు ప్రిపేర్ చేసినాం. సో ఎవరు వచ్చినా గెస్ట్ వాళ్ళు ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ వాషింగ్ మిషన్ ఏరియా ఇటు సైడ్, హ్యాండ్ వాష్ కూడా ఇటు సైడ్ కూడా. సో ఇది మా బాల్కనీ ఏరియా. సో ఇటు నుంచి కూడా మంచి గాలి అయితే వస్తుందండి. సో చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట ఇటు సైడ్ మొత్తము. అండ్ ఫైనల్ గా అందరికి ఇష్టమైంది, ఆడోళ్ళకి చాలా ఇష్టమైంది అయితే కిచెన్ రూమ్ అండి. సో ఈ కిచెన్ రూము నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో ఓపెన్ కిచెన్ లాగానే, కానీ మొత్తం ఓపెన్ అయితే కాదు. సో ఇది నా కిచెన్ ఏరియా. అండ్ ఇటు సైడ్ కూడా మనకు డోర్ ఉంటది. సో ఇటు చిన్నగా మనకు బాల్కనీ అంటే మంచిగా గాలి రావడానికి వంట చేస్తున్నప్పుడు. సో ఇటు కొంచెం చిన్న గల్ల అయితే వచ్చింది. చిన్నగా వాష్ ఏరియా అయితే ఇచ్చేసారండి. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే యూజ్ అయితే చెయ్యలేదు. సో ఇది ఒకటి ఏరియా. సో ఇక్కడ నిలబడి కూడా మంచిగా చిల్ అవ్వచ్చు. సో ఈ డోర్ ఓపెన్ చేసుకుని మంచిగా కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ వచ్చేసి అట్రాక్టివ్ ఒక ఆర్చ్, ఇంకోటి వచ్చేసి మా పూజ రూమ్ డోర్ అండి. సో ఇది కూడా మేము కబోర్డ్ వాల్ దగ్గరనే చేయించుకున్నాం. సో ఈ డోర్ కూడా అందరికి బాగా నచ్చుతుంది. సో అట్రాక్టివ్ ఇది కూడా మాట మా ఇంట్లో. సో ఇది మా పూజ రూము. సో ఇట్లా వచ్చింది మా పూజ రూమ్ అయితే. సో సింపుల్ గా అయితే ఇచ్చుకున్నామండి పూజ రూము. ఇది మా పూజ రూమ్. సో ఎలా ఉంది మా హౌస్ ప్లానింగ్ అనేది కామెంట్ అయితే చెయ్యండి. అండ్ బడ్జెట్ కూడా గెస్ చెయ్యండి ఎంత అయిందో ఏంటో అనేది. సో ఇప్పుడు పూజ రూమ్ ఆపోజిట్ గానే మాకు మాస్టర్ బెడ్రూమ్ అని ఉంటది. సో ఇది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మంచం కూడా మేము కబోర్డ్ వాల్ దగ్గరనే చేయించుకున్నాం. అన్ని కబోర్డ్స్ కూడా చేయించుకున్నామండి. సో ఇక్కడ పెడదాం అనుకున్నాం యాక్చువల్లీ ఆ బీరువా, కానీ ఈ ప్లేస్ అయితే రాలేదు. సో పెద్దగా అయింది, అందుకనే ఈ ప్లేస్ ఇట్లా ఖాళీగానే ఉంది. సో ఇక్కడ మళ్ళీ కబోర్డ్ అయినా చేయించుకోవాలి, లేక బీరువా అయినా తెచ్చుకొని పెట్టుకోవాలి, చిన్న బీరువా అయినా. సో ఇక్కడ ఏసీ పాయింట్. అండ్ ఇటు వచ్చేసి ఈ కబోర్డ్ దగ్గర అయితే ఒక విండో అయితే వచ్చింది మనకు. సో ఇటు నుంచి కూడా మనకు మంచి గాలి వెలుతురు అనేది వస్తుంది. సో ఇటు బాల్కనీ సైడ్ ఈ విండో వచ్చేసి ఈ బెడ్రూమ్ ఇది టోటల్ ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మంచం మీద కూడా బెడ్ అయితే తెచ్చుకోవాలండి. సో ఇది కూడా తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ కూడా వాల్ పేపర్ వేరే ప్లానింగ్ ఉంది. సో అది కూడా తేవాలి, అది కూడా ప్లాన్ ఉంది. సో చాలా ఉంది ప్లానింగ్. అండ్ ఇది కూడా మేము కబోర్డ్ వాళ్ళతోనే చేయించుకున్నాం. ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇట్లా మనకు వస్తుంది. సో అన్ని చిందరగా అయితే ఉన్నాయండి సామాన్లు, ఏమనుకోకండి, లైట్ తీసుకోండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇక్కడనే మంచిగా ఇక ఆడోళ్ళు అద్దం ఉంటే ఎట్లుంటారు, మొత్తం అద్దానికి. ఇదికో బాత్రూమ్ బెడ్రూమ్ లో. సో ఒకటి కామన్ బాత్రూమ్ బయట ఉంది, ఇంకోటేమో మాస్టర్ బెడ్రూమ్ లో ఉంది.
సో ఇది టోటల్ మా హౌస్ ప్లానింగ్. సో ఎలా ఉంది మా హౌస్ ప్లానింగ్ అనేది మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మేము కర్టెన్ ఇచ్చినామండి మెయిన్ డోర్ లోపల. సో నైట్ టైము మనకు విండోస్ బయట నుంచి లోపల కనిపించకుండా ఇలా కర్టన్స్ అయితే ఇచ్చుకున్నాం. సో మొత్తం కర్టన్స్ అయితే నిండిపోయింది మా ఇంట్లో అయితే. సో ఫైనల్ గా అయితే ఇది పైకి వెళ్ళే స్టెప్స్ అండి. సో పైన అయితే ఏం లేదు. సో పైన అయితే టెర్రస్ పైన అంతే. సో ఈవినింగ్ టైం వాకింగ్ అట్లా చేసుకోవచ్చు చక్కగా. ఇది టోటల్ మా హోమ్ టూర్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.